ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అందరూ సిద్ధముగా ఉన్నారా దేవుని మాటలు వినటానికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని గనక మనం పరిశీలన చేసినట్లుగైతే, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకు దేవుడు దర్శించినటువంటి ఒక సమయములో జరిగినటువంటి సంఘటన ఈ రీతిగా వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇస్సాకు వృద్ధుడైపోయినటువంటి దినాలలో, తన మరణ దినములు సమీపిస్తున్నటువంటి సమయములో తన పెద్ద కుమారుడైనటువంటి ఏసావును పిలిచి, నేను మరణం అవ్వబోతూ ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించేటట్లుగా నీవు నా కొరకు మంచి మాంసాన్ని తీసుకొచ్చి సిద్ధపరిచి నాకు తీసుకురమ్మని యాకోబు తన కుమారుడైనటువంటి ఏసావుతో చెప్తాడు. అయితే అది విన్నటువంటి తల్లి అయినటువంటి రిబకా ఆ మాటలను విని తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పిలిచి, నీ తండ్రి నీ అన్నయ్య అయినటువంటి ఏసావుకు ఈ రీతిగా చెప్పి ఉన్నాడు, ఈ దినాన్న నిశ్చయముగా నీ తండ్రి నీ అన్నయ్య అయినటువంటి ఏసావును ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి మందలోనికి వెళ్ళి మంచి పశువును నీవు తీసుకొచ్చినట్టయితే నీ కొరకు నేను వంట చేసి దాన్ని నేను సిద్ధపరిచి నీకు ఇస్తాను, నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్పినటువంటి ఆ సందర్భంలో యాకోబు తన అన్నను మోసము చేస్తూ తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర మోసపూరితముగా ప్రవర్తించి అన్నకు రావలసినటువంటి దీవెనలను తను పొందుకొని, ఆ యొక్క సమయంలో ఆ విషయము తన అన్నయ్య అయినటువంటి ఏసావుకు తెలిసిన తరువాత, నా అన్న ద్వారా నాకు ప్రమాదం ఉంది కాబట్టి నేను ఈ స్థలము నుండి వెళ్ళిపోవాలన్నటువంటి ఉద్దేశముతో ఆ సమయంలో అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఆ రాత్రి ఆ దిన ప్రయాణం అంతా కూడా యాకోబు ప్రయాణము చేసి అలసిపోయి ఒక దగ్గర ఒక రాయిని తీసుకొని తన తల కింద తలగడగా పెట్టుకొని నిద్రిస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఒక కళ అతనికి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు ఒక కళను యాకోబు చూస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి అన్న పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో అలసిపోయి నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో యాకోబును దేవుడు దర్శించి ఒక కలను ఆయనకు చూపుతూ ఉన్నాడు. అయితే ఆ కలలో ఏముందంటే, పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చినటువంటి పెద్ద నిచ్చెనను యాకోబు తన కలలో చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క నిచ్చెన పరలోకము, ఆకాశము యొక్క కొన మొదలుకొని భూమి యొక్క భాగము వరకు కూడా ఆ నిచ్చెన దిగబడి ఉందంట. యాకోబు తన కలలో చూస్తున్నాడు ఒక నిచ్చెనను. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు పైకి కిందికి ఎక్కటము దిగటము ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుకు ఆ యొక్క నిచ్చెనను చూపించటములో గల ఆత్మీయ భావాన్ని మనం ఆలోచన చేసినట్లుగైతే, యాకోబుని దేవుని దర్శించడానికి గల ఉద్దేశము, ఆ యొక్క నిచ్చెనను చూపించడానికి గల కారణమును మనం ఆలోచన చేసినట్లుగైతే, ఒక పెద్ద నిచ్చెన
యాకోబు తన కలలో చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిచ్చెన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ముంగుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు తన కలలో ఒక పెద్ద నిచ్చెనను చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కటము దిగటము ఆయన కలలో చూస్తూ ఉన్నాడు. అయితే ఈ నిచ్చెన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిచ్చెనను గురించి తెలియకపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా నిచ్చెనను గురించినటువంటి అవగాహన మనము కలిగి ఉన్నాము. నిచ్చెన దేనికి మనం వినియోగిస్తామంటే, మనము అందుకోలేనటువంటి స్థలములో ఉన్నటువంటి వస్తువులను మనం తీసుకోవడానికి నిచ్చెనను మనం వాడుతాం. మనం ఎక్కలేనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి వస్తువులను మనం తీసుకోవటానికి, మనకు అందకపోయినటువంటి స్థలములో ఉన్నటువంటి వస్తువులను మనం తీసుకోవటానికి ఈ యొక్క నిచ్చెనను మనము ఉపయోగిస్తాం. అవసరం లేకుండా నిచ్చెన ఎవరు కూడా ఉపయోగించరు. అయితే దేవుని బిడ్డలారా, ఈ నిచ్చెనను యాకోబుకు దేవుడు కలలో చూపించటానికి గల ఉద్దేశము, ఈ సమయంలో దేవుడు మనతో ఆ నిచ్చెన ద్వారా కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు, ఆ నిచ్చెన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిచ్చెన మొట్టమొదటిగా అది మహోన్నతమైనటువంటి నిచ్చెన. ఇది సాధారణముగా మనుషులు ఎక్కి దిగినటువంటి నిచ్చెన కాదు. ఇది ఏ నిచ్చెన అంట? మహోన్నతమైనటువంటి నిచ్చెన. ఎందుకు ఇది మహోన్నతమైనటువంటి నిచ్చెన అయింది అని మనం ఆలోచన చేస్తే, దాని మీద ఎక్కి దిగుచుండినటువంటి వారు మనవలే సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. మనవలే సాధారణమైనటువంటి మనుష్యులు వారు కారు. వారు దేవదూతలని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మనుష్యుల చేత నిర్మించబడినటువంటి నిచ్చెన కాదు. పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి నిచ్చెన. కాబట్టి ఇది ఒక మహోన్నతమైనటువంటి నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దీని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా దేవదూతల పాత్ర చాలా ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తూ ఉంది. గమనించండి, యాకోబు చూసినటువంటి నిచ్చెనలో దేవదూతలు ఏ రీతికైతే ఎక్కుతూ దిగుచూ ఉన్నారో, అదే రీతిగా మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా దేవదూతలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఆయన పుట్టక మునుపు కన్య అయినటువంటి మరియను గాబ్రియేలు దూత దర్శించి, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది, ఆయన సర్వలోక మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన ఈ లోకములో జన్మించబోతూ ఉన్నాడని ఒక దేవదూత ద్వారా కన్య అయినటువంటి మరియకు వర్తమానం పంపించబడింది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరియకు ప్రదానము చేయబడినటువంటి యోసేపును కూడా దేవదూత దర్శిస్తుంది. హేరోదు వలన నీకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి మరియను తీసుకొని నువ్వు వెళ్ళిపో, మరియను చేర్చుకోవటానికి నువ్వు అనుమానించుకని దేవదూత ద్వారా యోసేపు బోధించబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఆయన పెద్దవాడైన తరువాత ఆయన అరణ్యమునకు కొడిపోబడినటువంటి సమయములో కూడా ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేసినట్లుగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించినటువంటి దినాలలో దేవదూతల యొక్క పాత్ర మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయములో, ఆయనకు సిలువ వేయబోతున్నటువంటి ఆ సమయాన్ని ఆయన జ్ఞాపకము చేసుకొని తన చెమట రక్తముగా మారినంతగా వేదన పడుచు కన్నీరు కాచి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవదూతలు వచ్చి యేసయ్యను
దేవుని వాక్యములో వ్రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు చూసినటువంటి యొక్క నిచ్చెన దేవదూతలు ఎక్కి దిగుచున్నటువంటి నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క నిచ్చెనను మనం యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే యేసయ్య యొక్క జీవితంలో కూడా దేవదూతల యొక్క పాత్ర ప్రధానమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన సిలువ మీద మరణించి 3వ దినాన తిరిగి లేసిన తరువాత 40 దినాల వరకు ఆయన భూమి మీద ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకు ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చారు. ఆ 40 దినాలు ఆయన భూమి మీద జీవించిన తర్వాత పరలోకానికి ఆరోహణం అవుతున్నటువంటి ఆ సమయంలో కూడా యేసయ్య ఆరోహణమైపోయి వెళ్ళిపోతూ ఉంటే ప్రజలందరూ కూడా యేసయ్యను చూస్తూ ఉన్నారు. ఇదిగో పరలోక రాజ్యము నుండి 2 దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చి, ఇదిగో గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఈ రీతిగా చూస్తున్నారు? ఏ రీతిగా యేసయ్య పరలోక రాజ్యానికి కొనుపోబడ్డాడో మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లుగైతే దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు. యాకోబు చూసినటువంటి యొక్క నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నటువంటి దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన జన్మించినటువంటి సమయంలో దేవదూతల యొక్క ప్రధాన పాత్రలు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన పరిచర్య చేసినటువంటి దినాల్లో దేవదూతల యొక్క ప్రాముఖ్యత మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రార్థించినటువంటి దినాల్లో, ఆయన ఆరోహణము చేయబడినటువంటి దినాల్లో కూడా దేవదూతల ప్రాముఖ్యత యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యొక్క నిచ్చెన మహోన్నతమైనటువంటి నిచ్చెన. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిచ్చెన ఎటువంటిదంటే పరలోకము నుండి భూమి మీదకి వేయబడినటువంటి నిచ్చెన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వేయబడిందంటే ఈ నిచ్చెన? పరలోక రాజ్యము నుండి, ఆకాశము యొక్క కొన చివరి భాగము నుండి భూమి మీదకి యొక్క నిచ్చెన వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు తన స్వప్నంలో చూస్తున్నటువంటి యొక్క నిచ్చెన ఆకాశము యొక్క చివరి భాగము నుండి భూమి మీదకి వేయబడినటువంటి నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సర్వమానవాళిని రక్షించటానికి, సర్వమానవాళిని పాపము నుండి, శాపము నుండి, జన్మకర్మ పాపముల నుండి విడిపించటానికి తన పరలోక రాజ్యములో ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టుకొని, ఆయన విడిచిపెట్టకూడనటువంటి ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టుకొని ఆయన భూమి మీదకి రావడాన్ని మనకు చూపిస్తూ ఉంది. యాకోబు చూసిన నిచ్చెన ఏ రీతిగా అయితే పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరినీ పాపముల నుంచి విడిపించటానికి, మనందరినీ శాపముల నుంచి విడిపించడానికి, ఆయన ఉన్నతమైనటువంటి రక్షణలో మనల్ని నడిపించటానికి ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనలను ప్రేమించి తన ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదులుకొని మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి మనకు ఉన్నటువంటి దూరాన్ని తొలగించటానికి, దేవునికి మనకి సంధి చేయటానికి, తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచటానికి, నిత్య జీవ రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన పరలోక రాజ్యము నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి అపరాధములు, మన దోషములు, మన పాపములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. మన యొక్క దోషాలు, మన యొక్క పాపములంట దేవునికి మనకి అడ్డముగా ఉన్నవని యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. అవును దేవుని బిడ్డలారా, ఆదామవ్వలు చేసినటువంటి అవిధేయత కారణముగా దేవునితో వారు సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవుని దగ్గర నుండి వారు వెళ్ళగొట్టబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎడబాటు మనం చూస్తూ ఉన్నాం. ఆకాను చేసినటువంటి పాపము కారణమును బట్టి
యెహోషువ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అపజయం పాలైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అపజయాల గుండా మనం నడవటానికి గల కారణము దేవునికి మనకి ఉన్నటువంటి దూరాన్ని కలపటానికి, మనల్ని జయ జీవితంలో నిలవబెట్టడానికే యేసయ్య పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వమానవాళిని పాపము నుండి విడిపించినటువంటి యేసయ్య ద్వారా తండ్రితో మనకు సమాధానం ఏర్పడింది. దేవునికి మనకి ఉన్నటువంటి దూరాన్ని తొలగించటానికి యేసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పాపి అయినటువంటి మానవుడు దేవుని యొద్దకు నడిపించగలడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నిజమైనటువంటి సత్య మార్గములో మనము నడిపించబడగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎడబాటును మనము తొలగించటానికి ఆయన యొక్క భూలోకానికి దిగి వచ్చి ఒక మానవునిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన యొక్క భూమి మీద జీవించి అనేకమైనటువంటి దైవరాజ్యమును గురించినటువంటి బోధలను చేసి పాపి అయినటువంటి మానవుని యొక్క స్థితిని మానవునికి అర్థమయ్యేలాగా చూపించి దైవరాజ్యమును గురించినటువంటి మర్మమును గురించినటువంటి అనేకమైనటువంటి మాటలను ఆయన బోధించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను తండ్రితో సమాధానపరచటానికి, నిన్ను నన్ను నిత్య జీవరాజ్యమునకు వారసులుగా చేయటానికే యేసయ్య యొక్క భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఆయన శిలువ మరణము ద్వారా పాపులమైనటువంటి మనము, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా మనము కడుగుకొని ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి రక్షణలో మనము కొనసాగగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి నిచ్చెన. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోక రాజ్యము నుండి భూమి మీదకి ఆయన దీనుడిగా రిక్తుడిగా నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను తనతో పాటు కూడా యుగయుగాలు జీవించటానికి ఆయన తీసుకు వెళ్ళటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చాలామందికి అర్థం కావటం లేదు, యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించి తన పోలికగా మార్చి నిత్య జీవములో యుగయుగాలు కూడా తనతో జీవించటానికి, మనల్ని తీసుకు వెళ్ళటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపి అయిన మానవుని దేవుని దగ్గరకు చేర్చుటకు యేసయ్య చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే అది ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటిది. మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులు కూడా మన కొరకు ప్రాణత్యాగాన్ని చేయలేరు. మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరూ చేయలేనటువంటి త్యాగము నీ కొరకు నా కొరకు యేసయ్య తన కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించటానికి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యొక్క నిచ్చెన మహోన్నతమైనటువంటి ఒక నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా యొక్క నిచ్చెన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి నిచ్చెన. యేసయ్య కూడా నిన్ను నన్ను రక్షించటానికి పరలోక రాజ్యము నుండి యొక్క భూమి మీదకి ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావటం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క నిచ్చెన దేవుని యొక్క స్వరాన్ని వినిపింప చేసినటువంటి నిచ్చెన. దేవునికి స్తోత్రము కలుగును గాక. కలలో యాకోబు చూస్తున్నటువంటి ఆ యొక్క దర్శనములో నిచ్చెన వేయబడిన తరువాత ఆ నిచ్చెన పై భాగములో నుండి ఒక స్వరం ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఒక స్వరము యాకోబుతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నీ పితరుల దేవుడును, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకుల దేవుడునని దేవుడు తనతో ఒక స్వరాన్ని మాట్లాడటము యాకోబు వింటూ ఉన్నాడు. ఈ నిచ్చెన పై భాగము నుండి యాకోబు దేవుని యొక్క స్వరాన్ని
వినటం అనేది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా మనతో ఉన్నాడు. ఆయన మాట్లాడనటువంటి వ్యక్తి కాదు దేవుని బిడ్డలారా. ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుని యందే ఆయనను బయలుపరచను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుని స్వరాన్ని వినగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. యాకోబు ఏ రీతిగా అయితే యొక్క దర్శనములో కలలో నిచ్చెన పైభాగము నుండి దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను మనకు వినటానికి దేవుడు కృప చూపించినట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు, మన పితరులను దర్శించినటువంటి దేవుడు నిన్ను నన్ను దర్శించటానికి, ఆయన మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. నువ్వే సమయంలో ఆయన్ని పిలిచినప్పటికీ కూడా, నువ్వే సమయంలో నీ హృదయపూర్వకముగా దేవుని నువ్వు పిలిచిన ఎడల, పిలిచిన పలికే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, నువ్వే సమయంలో పిలిచినా, నువ్వే పరిస్థితుల్లో పిలిచినా, నీ మనవిని విని ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన మాటలు వినగలిగినటువంటి స్థితిలో మనము గనక ఉన్నట్లుగైతే ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. యాకోబు దర్శనములో యొక్క నిచ్చెన ద్వారా ఏ రీతిగా అయితే దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడో, ఇదిగో 2025వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు కూడా దేవుని యొక్క స్వరము మనకు వినిపిస్తూనే ఉంది. దేవుని యొక్క సువార్త స్వరం మనకు వినబడుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతమంది స్వరానికి లోబడి, ఎంతమంది దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో గనక నువ్వు దేవుని మాటను వినగలిగితే, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన నీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలుని దేవుడు పిలిచేటప్పుడు, బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు మందిరములో పరిచర్య చేసుకొని పడుకున్నటువంటి సమయంలో దేవుడు సమూయేలును దర్శించి పిలిచేటప్పుడు, ప్రభువా నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడు పిలిచిన వెంటనే ఆయన పిలుపుకు లోబడినటువంటి వారు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచేటప్పుడు, రండి మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాననగానే ఆయన పిలుపుకు లోబడి వారి యొక్క పనులను విడిచిపెట్టి, వారి వలలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి యేసయ్య వెంట స్వార్థ పని కొరకు తిరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలామంది దేవుని పిలుపుని నిర్లక్ష్యపరిచేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను పిలిచేటప్పుడు, నీతో మాట్లాడేటప్పుడు, నిన్ను దర్శించేటప్పుడు ఆయన పిలుపు గనక నువ్వు వినగలిగితే, ఆయన స్వరానికి నువ్వు లోబడగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో తండ్రిని మోసము చేసి అన్నకు రావలసిన దీవెనను తను పొందుకొని పారిపోతున్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ పితరుల దేవుడును, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము, మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని స్వరాన్ని, దేవుడు ఎలా మాట్లాడుతాడు? మనతో ప్రార్థనలో మాట్లాడుతాడు, వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు దాన్ని నువ్వు స్వీకరించుకొని దానిని పట్టి దేవునికి నువ్వు లోబడగలిగితే ఆయన ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను నిలవబెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిచ్చెన పరలోకమందున్నటువంటి దేవుని స్వరాన్ని వినిపించే నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. అవును, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనతో ఎల్లప్పుడూ కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాట్లాడకపోయినటువంటి వ్యక్తి కాదు. నువ్వే సమయంలో పిలిచినా,
ఇదిగో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. ఆపత్కాలములో నాకు మొర్రపెట్టిన ఎడల నేను నీకు సహాయము చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని మనం పిలుస్తామో, ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క నిచ్చెన పరలోకమునకు ఎక్కుటకు వీలు కలిగించే నిచ్చెన. దేవునికి స్తోత్రము కలుగును గాక. యాకోబు చూస్తున్నటువంటి కలలో చూస్తున్న ఈ నిచ్చెన, దేవదూతలు ఎక్కడికి ఎక్కుతూ దిగుతూ కనిపిస్తున్నారు యాకోబుకి? పరలోక రాజ్యానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరలోక రాజ్యములోనికి ఎక్కటానికి దిగటానికి వీలు కలిగించినటువంటి నిచ్చెన ఇది. హల్లెలూయా. నిన్ను మార్గ మధ్యములో దింపేసినటువంటి నిచ్చెన కాదు, నిన్ను కడ వరకు కూడా నడిపించగలిగినటువంటి నిచ్చెన. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిచ్చెన ఉంటేనే సరిపోదు, అది మనల్ని తీసుకొని వెళ్ళేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనం బ్రతుకు దినములంతా కూడా మనతో ఉండి మనల్ని రక్షణలో నడిపిస్తూ చివరి వరకు, ఎంతవరకు? మనల్ని పరలోక రాజ్యానికి నడిపినంత వరకు కూడా మనల్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తముతో వారి పాపములను కడుగుకొని ఆయన మార్గములో వెంబడిస్తారో, వారిని ఆయన పరలోక రాజ్యానికి కొనుపోబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. యేసయ్య భూమి మీద జీవించేటప్పుడు ఆయన చెప్పారు, ఇదిగో నేనుండు స్థలములో మీరులు ఉండులాగున నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య ఏం చెప్పాడు ఈ లోకంలో జీవించేటప్పుడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళేటప్పుడు నేనుండే స్థలంలో మీరు ఉండాలని మీ కొరకు నేను అక్కడ స్థలాన్ని నేను రెడీ చేయటానికి వెళ్తున్నాను. హల్లెలూయా. ఆయన యొక్క భూలోకానికి వచ్చింది, ఆయన యొక్క భూమి మీద చేసినటువంటి పరిచర్య, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం, ఇదంతా కూడా పాపి అయినటువంటి మానవుని యుగ యుగములు కూడా ఆయనతో జీవించటానికి తీసుకువెళ్ళటానికి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అనబడినటువంటి యొక్క నిచ్చెన ఎక్కగలిగితే నువ్వు ఈ సమయంలో ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన ఉన్నటువంటి స్థలములో నిన్ను కూడా ఉంచటానికి. అది మనకు ఊహలకు మించినటువంటి స్థలము. నిత్యము వేవేల దూతలతో ఆరాధింపబడుతున్నటువంటి స్థలము, నిత్యము తన మహిమతో నింపబడినటువంటి స్థలము. ఆ స్థలములో ఏ యోగ్యత లేనటువంటి మనకు, ఎన్నిక లేనటువంటి మనకు, పాపములో శాపములో నశించిపోతున్నటువంటి మనకు, నరకానికి పాత్రులుగా ఎంచబడినటువంటి మనకు తన విలువైనటువంటి రక్షణ ద్వారా, తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో మనల్ని కడగటము ద్వారా యుగ యుగములు తనతో జీవించటానికి ఆయన మనల్ని తీసుకుపోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసేటప్పుడు పరలోక రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని యోహాను దర్శనములో చూస్తూ, పరలోక రాజ్యములోనంట మనం నడుస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా బంగారము, ఆ యొక్క ఇళ్ళన్నీ కూడా బంగారము, వజ్ర వైఢూర్యాలతో దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. భూమి మీద ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మార్గములో నడుస్తారో, ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగుతారో, వారందరి కొరకు దేవుడు మంచి మంచి గృహాలను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఉండే స్థలములో ఉండటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన ఉండే స్థలములో జీవించటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ భూమి మీద జీవించటానికి మనం అనేకమైనటువంటి స్థలాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి గృహాలను మనం నిర్మించుకుంటూ ఉంటున్నాం. మంచిది. అయితే క్షణికమైనటువంటి యొక్క జీవితము కొరకు మనం అనేకమైనటువంటి ఏర్పాట్లను మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే యుగ యుగాలు కూడా దేవునితో నివసించాలంటే పరలోక రాజ్యం అన్నటువంటి నిచ్చెనను ఎక్కాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైతే యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు
చూసినటువంటి దర్శనములో దేవదూతలు నిచ్చెన మీద నుండి పరలోక రాజ్యం వరకు ఎక్కుతూ దిగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మనము చేసినటువంటి భక్తికి మనకొక అర్థం ఉంది దేవుని బిడ్డలారా, మనకొక నిరీక్షణ ఉంది. ఇదిగో నేను చనిపోయినా నా దేవుని దగ్గరికి నేను వెళ్తాను, నేను చనిపోయినప్పటికీ కూడా నా దేవుని రాజ్యములో నేను ఉంటాను, నా యేసయ్య దగ్గర నేను ఉంటాను, ఆ మహిమ గల సింహాసనం ఎదుట ఆయనతో నేను యుగయుగాలు కూడా జీవిస్తానని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనుండు స్థలములో మనల్ని కూడా ఉంచటానికి ఆయన మన కొరకు ప్లేస్ రెడీ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ స్థలములో నివసించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? దేవదూతలైతే పరలోకానికి భూమి మీదకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు గనక నీ హృదయములో యేసయ్యకు స్థానం ఇచ్చినట్లుగైతే, ఆయన రక్తములో నీ పాపములు కడుగుకొని ఆయన మార్గములో నువ్వు నడిచినట్లుగైతే ఆయన నీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయనతో యుగయుగాలు జీవించటానికి ఆ ఉన్నతమైనటువంటి మహిమ గల సింహాసనములు ఆయన ముఖ కాంతిలో గొర్రె పిల్ల రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజ్యములో స్థానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిచ్చెన మొట్టమొదటిగా అది మహోన్నతమైనటువంటి నిచ్చెన. రెండవదిగా అది పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి నిచ్చెన. అంత మాత్రమే కాదు, ఆ నిచ్చెన పరలోకమందున్నటువంటి దేవుని స్వరాన్ని వినిపించినటువంటి నిచ్చెన. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి మనము ఎక్కటానికి వీలు కలిగినటువంటి నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగైతే అనేకులు మోక్షానికి వెళ్ళాలని అనేక రకాలైనటువంటి నిచ్చెనలు ఎక్కుతూ ఉన్నారు. భూమి మీద భక్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా మోక్షానికి వెళ్ళాలని ఆశపడతారు. అయితే నువ్వే మార్గములో వెళ్తే నువ్వు మోక్షానికి వెళ్తావో, నువ్వే మార్గములో వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తావో, అది ఆలోచించుకోవలసినటువంటి తరుణము ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం ఆలోచన చేసినట్లుగైతే యాకోబు చూసినటువంటి యొక్క దర్శనములో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వెళుచూ ఉన్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారంటే, భూమి మీద చేసినటువంటి ప్రార్థనలంతా కూడా పైకి కొన్ని దేవదూతలు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ తీసుకువెళ్ళినటువంటి ప్రార్థనలకు జవాబు కొన్ని దేవదూతలు కిందికి తీసుకువస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం భూమి మీద చేసినటువంటి ప్రతి ప్రార్థనకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టిలో నువ్వు చేసినటువంటి ప్రార్థన చాలా విలువైనదిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ఎంత సమయం ప్రార్థనలో మనం గడపగలుగుతూ ఉన్నాం? ఎంత సమయం మోకాళ్ళ మీద ఉండి దేవుని కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నాం? మన పరిస్థితుల కొరకు, మన రక్షణ కొరకు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన యొక్క కుటుంబాల కొరకు, మన యొక్క ప్రాంతాల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ దేవదూతలు ప్రార్థించినటువంటి ప్రార్థనలు పైకి కిందికి జవాబులు తీసుకొస్తున్నాయి, ప్రార్థనలు తీసుకువెళ్తూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉండి దివారాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏం చేస్తున్నాడంటే, దివారాత్రులు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య భూమి మీద జీవించేటప్పుడు ఆయన ప్రార్థనలో క్రమము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రి కూడా ఆయన ప్రార్థనలో గడిపినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన విడిచి వెళ్ళినటువంటి అడుగు జాడల్లో మనమందరం కూడా నడవలసిన వారమై ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన శక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఉండాలి. ఇదిగో ఏలియా ప్రార్థన చేసేటప్పుడు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు సూర్య చంద్రులను ఆయన ఆపగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్రులను యెహోషువ తన ప్రార్థన ద్వారా, సూర్యుడా నువ్వు ఆగుమనగానే సూర్యుడు ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన. మోషే ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం పాయలైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో దైవికమైన శక్తి ఉంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తూ ఉంది. రక్షణ పొందిన దగ్గర నుండి, మందిరానికి వచ్చిన దగ్గర నుండి ప్రార్థన గురించి అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూనే ఉన్నాము. కానీ ప్రార్థన జీవితానికి మనం ఎంతవరకు అలవాటు పడగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు మోకాళ్ళ మీద ఉండి మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినట్లుగైతే మన పరిస్థితులు మార్చబడతాయి. మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిచ్చెన ప్రార్థనలకు జవాబును తీసుకొచ్చినటువంటి నిచ్చెన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారైతే మన కొరకు దివారాత్రులు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే ప్రార్థించే వారిగా ఉండాలి. మనము ప్రార్థనలో పోరాడినటువంటి యాకోబు వలె మనము ఆశీర్వదించబడినంత వరకు కూడా, మన జీవితంలో దేవుడు కార్యము చేసినంత వరకు కూడా, దేవా నువ్వు నన్ను బాగు చేస్తేనే కానీ నేను నిన్ను విడువను, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడువనని యాకోబు ఏ రీతిగా అయితే పట్టు విడువక ప్రార్థన చేశాడో, అట్టి ప్రార్థన అనుభవాల గుండా మనందరము కూడా ముందుకు నడుద్దాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభువా, ఇదిగో యాకోబు తన కలలో చూసినటువంటి ఒక నిచ్చెన తండ్రి నాయన పరలోక రాజ్యము నుండి తనకు ఒక స్వరాన్ని వినిపించింది ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, పరలోక రాజ్యము నుండి భూమి మీదకి వేయబడినటువంటి ఆ యొక్క నిచ్చెన, అవును తండ్రి నాయన, నీవు మా కొరకు తండ్రి ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టుకొని, మహిమ గల సింహాసనాన్ని విడిచిపెట్టుకొని ప్రభువా, మా కొరకు రిక్తునిగా ప్రభువా, శరీరధారిగా యొక్క లోకానికి వచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీవుండు స్థలములో మేము కూడా ఉండాలని, మీతో యుగయుగములు మీతో కలిసి మేము జీవించాలని, నీ మహిమ గల సింహాసనం ఎదుట ప్రభువా మేము నిలవబడాలని తండ్రి నాయన, మా కొరకు నువ్వు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, అటు మహిమ కలిగినటువంటి స్థలములో మేము ఉండాలని, నీ రాజ్య వారసులుగా మేము బ్రతకాలని, యుగయుగములు తండ్రి నీ మహిమ కాంతిలో మేము నిలవబడాలని ప్రభువా, దేవా నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి. నీ యవ్వన కాలపు రక్తాన్ని మా కొరకు చిందించావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయన, ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధానములో గోజాడుతూ ఉన్నారో, నీ స్వరము వినాలని ఆశపడుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు తండ్రి నాయన యొక్క పరలోక మార్గానికి ప్రభువా తండ్రి, మార్గము సత్యముగా ఉన్నటువంటి నీ ద్వారా, క్రీస్తు అనబడినటువంటి నిచ్చెన ద్వారా తండ్రి పరలోక రాజ్యమునకు నాయన ఎక్కి వెళ్ళగలిగే కృపలోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ నిచ్చెన ఏ రీతిగా అయితే ప్రార్థనలకు జవాబుని తీసుకొచ్చేదిగా ఉందో తండ్రి నాయన, అవును ప్రభువా, మా కొరకు నువ్వు దివారాత్రులు తండ్రి నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నావు ప్రభువా. నాయన మేము కూడా నీ వల్లే ప్రభువా ప్రార్థించగలిగే అనుభవాలు మాకు దయచేయండి. మా మోకాళ్ళను ప్రభువా మీరు స్థిరపరచండి తండ్రి నాయన. నీ సన్నిధానములో ప్రార్థించే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.